पटेल भाई, मुंबई डॉन सिकंदर भाई। మన పని కోసం సికందర్ భాయ్ వచ్చారా? सलाम भाई, कैसे आप? मैं ठीक हूँ। आपसे एक बात बोलना है भाई, बहुत अर्जेंट। क्या है? एक सुपारी आया भाई, వాళ్ళు డీజీ కొడుకు అంటున్నారు। कौन डीजी? अपना डीजी, मुंबई का डीजी आर.के. नायडू। आर.के. नायडू का बेटा? हाँ भाई, नाम महिद है, वाइजाग में रहता है। తనని చంపమని ఎవరో అడుగుతున్నారు, కానీ ఫోటో చూస్తే బిల్కుల్ ఆప్కా భాయ్ మున్నా। నాకు డౌట్ భాయ్, మున్నా డీజీ కొడుకా? ఏం మాట్లాడుతున్నావు పటేల్? మరి వాళ్ళెందుకు అట్లా చెప్తున్నారు? ఎవరు మున్నాని చంపమంది? వైజాగ్ నుంచి రాఘవేంద్ర। వాడా? మీకు తెలుసా భాయ్? హా, తెలుసు। ముంబైలో డీజీకి శత్రువులు చాలా మంది ఉన్నారు కదా, అది ఉపయోగించుకుంటున్నాడు। కావాలని మున్నా డీజీ కొడుకని అబద్ధం చెప్పి నీతో మున్నాని చంపించాలని చూస్తున్నాడు సాలా। అలాగా భాయ్? నువ్వేం చెప్పావు? సుపారీ తీసుకుంటానన్నాను భాయ్, రేపు కలుస్తానన్నాను। అచ్చా, నువ్వు మున్నాని చంపుతావా? అరే నహీ భాయ్, అందుకేగా ముందు మీతో మాట్లాడుతూ ఉన్నాను। మున్నా నిజంగా డీజీ కొడుకు అయితే మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు, కాబట్టే చంపేయొచ్చు అనుకున్నాను। అగర్ ఓ సచ్ నహీతో ఎవరో మున్నాని చంపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని ఇంకో దగ్గరికి పోకుండా నేనే చంపుతానని చెప్పి ఆపాను। మీకు చెప్తున్నాను, మీకోసమే ఈ సుపారీ ఒప్పుకున్నాను భాయ్। మున్నా డీజీ కొడుకు కాదు, మీ తమ్ముడని తెలిసాక ఎందుకు చంపుతాను భాయ్? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మున్నా జోలికి రావద్దు అని చెప్తాను। నహి, నువ్వేం చెప్పొద్దు, నువ్వు వస్తున్నావని చెప్పు, నేను చూసుకుంటాను। ठीक है भाई। రాఘవేంద్ర